వాణి మాధురి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన దువ్వాడ. నా కుటుంబం వీధిన పడింది. మీడియాతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. 25 ఏళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా. ఎన్నికల ముందు ఓ రాజకీయం, ఎన్నికల తర్వాత మరో రాజకీయం నడుస్తుంది. రాజకీయమే జీవితంగా పనిచేస్తున్నా. నాకు పోలీస్ కేసులు కొత్త కాదు. 30 ఏళ్లుగా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నా. అధికారం ఉన్నా లేకున్నా ఒకే విధంగా పనిచేశా. నా కుటుంబానికి ఎలాంటి కష్టం కలగకుండా చూసా. నా సమస్యలను నా కుటుంబానికి ఎన్నడూ తాకనివ్వలేదు దువ్వాడ. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యానికి గురకావచ్చు. అలాంటి పరిస్థితి నాకు. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలి. కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుని కాదు, శ్రీమంతుని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని నేను పనిచేస్తాను. వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలు. ఈరోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామం ఉందన్నా. మరి కొంతమందిని ముసుగొలిపి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నానన్నా. వద్దన్నా, ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారన్నా, నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్నకి నచ్చజెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టికెట్ని నేను దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. దువ్వాడ వాణి పోటీ చేస్తాను, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కకూడదు. సరే, తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నాను తప్ప, అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా, నేను వచ్చి దువ్వాడ వాణియే పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధని తాకనివ్వాలి. చూసుకుంటూ 2 కుమార్తెలు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. ఇవన్నీ మీకు తెలియని విషయాలు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళని డాక్టర్స్ని చేయించి, డాక్టర్స్గా చదివేటప్పుడు నా కృషి అంతా నేను చేస్తాను. ఏ తండ్రి అయినా చేస్తాను. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి, ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఎలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి, దుస్థితి నాకు ఏర్పడింది. చాలా బాధపడుతుంది. ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, లేదంటే నేను ఉరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది నాకు అధిష్టానం. ఈ రకమైన పరిస్థితులు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. కాబట్టి ప్రతి విధంగా ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు పోతే మానవంటే అర్థం కాదు. అలాంటి జీవితం గడిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను. ఆస్తులన్నీ రాసేసాను, అన్నీ చూసుకుంటున్నాను, చూస్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం కూడా చెప్తున్నాను, చూస్తాను. ఇది నా బాధ్యత. నా శక్తి ఉన్నంత వరకు, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు వాళ్ళని గౌరవంగా చూపుతూ నా బాధ్యత చేస్తాను. దీనికి
మన రాత్రి వచ్చింది. తండ్రి దగ్గరికి పిల్లలు రావాల్సిన సమయం రాత్రి 11, 12, 1 గంట, 2 కార్లు, గానా భజన, మనుషులు, కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నా గుమ్మో దగ్గర కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యేక పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చిందే వచ్చింది. నిత్యం తీసుకొచ్చారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు, కాంపౌండ్ వాళ్ళు దాకా రావడానికి గురుబాలు తీసుకొచ్చారు. వచ్చిన పిల్లలతో పాటు ఈ జ్ఞానభజన ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుస్తుంది అసలు అంటే, నేను వెళితే నా మీద కారం కొడతారు, నన్ను అటాక్ చేస్తారు అనే నేను అనుకున్నాను. ప్రేమ లేక కాదు, వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు. వచ్చిన సమయం కానీ, వచ్చిన విధానం కానీ సభగా సభ్య సమాజానికి నేను అడుగుతుంది. తండ్రి గారికి రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న ఆ తల్లి చెబుతుంది, ఇవాళ నాకు సంబంధం లేదు, నా ప్రాణాలు ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్టుతో లొంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్ని ఇచ్చాను, నేనే అన్ని నాకు 100,000 ఎకరాల ఆస్తులు ఉంది. శుభం ఉండదు. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా? అడిగానా? నీ ఆస్తుల గురించి చూశానా? మాట్లాడానా? చెప్పుతామంటే ఆస్తులు ఎక్కడ, అంతస్తులు ఎక్కడ, పేరు పెడితే మాకు అనవసరం. నేను ఎప్పుడు అది చూడాలి. ఇది నీకుంటే ఇప్పుడు నీకు బాగుంటుంది, ఆ తప్పు లేదు అని చెప్పి నిన్న రాత్రి పెద్ద కూతురు నేర్చుకుని ఇంటి దగ్గరికి వచ్చి ఇది నన్ను కలిసే విధానం అంటే నేను అనుమానం చెప్తూనే పిల్లతో వచ్చి పాపతో వచ్చి కేటుకి గుణపాంతో పోల్చి కేటుని ఊడగొట్టి లోపలికి డ్రెస్ పాస్ చేసి ఇది స్టీల్ డోర్, టాటా డోర్ స్టీల్ డోర్, ఈ డోర్ కి పవర్ ప్లేట్ పెట్టి కట్ చేసి లాక్. అసలు దీని సంప్రదాయం అంటారా? తండ్రిని కలిసి కలవటానికి వెళ్లే విధానం అంటారా? భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా? భర్తని ఎదురొడ్డి భర్తని లేపేయడానికి భర్తని ఒక దంపతి పెట్టేసినారు కదా, అటువంటి అదే రకంగా ఈ రోజు రాలేదు అనడానికి